లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు. పవన్ కామెంట్స్ కరెక్టేనా? ఏ 100% నిజం. బి పవన్ కామెంట్స్ అబద్ధం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ చర్చనీయాంశమే. అయితే ఇటీవల కాలంలో ఆయన ముఖ్య అనుచరులు పార్టీ అండగా నిలబడిన కీలక కుటుంబాలు దూరం చేసుకుంటున్నారనే ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీ వ్యవస్థాపక రోజుల నుండి జగన్ వెంటనే ఉన్న బలమైన సామాజిక వర్గాలు, ఆర్థికంగా బలంగా ఉన్న ప్రముఖ కుటుంబాలకు అకారణంగా పక్కన పెట్టడం వెనుక ఉన్న వ్యూహం ఏమై ఉంటుందనే సందేహాలు రాజకీయ విశ్లేషకుల్లోనూ పార్టీ శ్రేణుల్లోనూ వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం అంతర్గత కలహమా లేక ఏదైనా కొత్త రాజకీయ సమీకరణానికి నాంది పలుకుతున్నారా అనే కోణం నుంచి పరిశీలిస్తే పరిస్థితి అంతర్గత ఆందోళనగానే కనిపిస్తుంది. పాత నమ్మకస్తులైన నాయకులను నిర్లక్ష్యం చేయడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు కోల్పోతుందని భయం స్పష్టంగా ఉంది. ఒక నాయకుడు అధికారంలోకి రావడానికి బలమైన వ్యక్తుల మద్దతు, వారికున్న జన సంబంధాలు చాలా కీలకం. కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడి పాత సామాజిక వర్గాలు విమర్శిస్తే ఎన్నికల సమయంలో తీవ్ర ప్రభావం ఉంటుందని పలువురు బహిరంగానే అభిప్రాయపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడి వారిని పదే పదే గెలిచి తమ నియోజకవర్గాల్లో పట్టు సాధించిన వారిని కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడం వల్ల ఆయా ప్రాంతాల్లో వ్యతిరేకత పవనాలు వీచే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కాకుండా ప్రతిపక్షాలకు అనుకూలంగా మారుతున్నాయనే ఆవేదన పార్టీ అభిమానుల్లో పెరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న ఈ తరహా చర్యల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. తమ అభిమాన నాయకుడికి ఆప్తులైన వారిని పక్కన పెట్టడం వల్ల వైఎస్ జగన్ అభిమానులు, విధేయులైన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత సంభాషణలో జగన్ అభిమానులు పార్టీ శ్రేయస్సు కోరేవారు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. మీరు చేస్తున్న ఈ పనులు వైఎస్ఆర్సీపీకి రాజకీయ నష్టం కలిగిస్తున్నాయి. దయచేసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని బహిరంగానే ఆయన అభ్యర్థిస్తున్నారు. పార్టీ బలం ఇచ్చిన వ్యక్తులను నిర్లక్ష్యం చేయడం అనేది రాజకీయంగా ఆత్మహత్య దృశ్యమని ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ అంశాలను తమ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారని వారు గుర్తు చేస్తున్నారు. జగన్ కేవలం తమ నవరత్నాలు అనే సంక్షేమ అస్త్రంపైనే అతిగా ఆధారపడడం, అదే సమయంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వారిని దూరం చేసుకోవడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. జగన్ ఈ విధంగా తన బలమైన కుటుంబాలను దూరం చేసుకోవడం వెనుక భవిష్యత్తులో వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచన ఉండవచ్చు. అయితే బలహీనమైన వర్గాలను ఆదుకోవడం అంత ముఖ్యమో పార్టీ వెన్నుదన్నగా ఉన్న బడా కుటుంబాలను సంతృప్తిపరచడం కూడా అంతే అవసరం. వారి సేవలను, నియోజకవర్గాలపై వారికున్న పట్టును విస్మరించడం వలన వారి వర్గాల ఓట్లు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలు గమనిస్తే రాబోయే ఎన్నికల నాటికి పార్టీలో మరింత అంతర్గత సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తుంది. జగన్ తన అభిమానులు, పార్టీ శ్రేయోభిలాషులు అభ్యర్థులను ఆలకించి ఆ కీలక కుటుంబాలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించి వారిని సంతృప్తిపరిచే చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే అధికారులను కోల్పోవడం అనేది కేవలం ఒక ఎన్నికతో ముగిసిపోయే విషయం కాదు. అది దీర్ఘకాలిక పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. వైఎస్ఆర్సీపీ అధినేత తన అభిమానులు విన్నపాలను గౌరవించి వ్యూహాలను మార్చుకోకపోతే అది రానున్న రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందనేది మాత్రం నిస్సందేహమే.